ఓరుగల్లు పోరులో మంత్రి కొండా సురేఖ దంపతులకు మరోసారి చేయకాలిందా? లేనిపోని ఈగోలకు పోయి ఉన్న పరువు తీసుకుంటున్నారన్న మాటలు మరోసారి ఎందుకు వినిపిస్తున్నాయి? సొంత పార్టీలోని వాళ్లతో పాటు ఇతర ప్రత్యర్థులు ఎదుర్కోవడానికి వేసిన ఎత్తులు చిత్తయ్యాయా? అసలు తాజాగా జరిగిన విషయాలేంటి? కొండా కపుల్ మళ్లీ ఎందుకు చర్చనీయాంశమయ్యారు? ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించిన కొండా దంపతులకిప్పుడు అక్కడి పరిస్థితులు మింగుడు పడ్డం లేదా అంటే ఎస్ అన్నదే సమాధానం. వాళ్లు వేస్తున్న ఎత్తులు ఎప్పటికప్పుడు చిత్తైపోతూ ఉండడం లోకల్గా చర్చనీయాంశమవుతోంది. సొంత పార్టీ నేతలపై ఆధిపత్యం సాధించాలన్న ప్రయత్నాలు ఒకవైపు సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటే, మరోవైపు వేరే పార్టీల్లోని ప్రత్యర్థులను చిత్తు చేయాలన్న వ్యూహాలు కూడా బెడిసికొడుతున్నాయి. తాజాగా వరంగల్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నిక విషయంలో కొండా దంపతులు అనవసరంగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను, 60 కోట్లు ఖర్చు పెట్టానని కొండా మురళి చెప్పిన మాటల ఆధారంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఎన్నికపై అనర్హత వేటేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. దీంతో కొండా కపుల్ ఆయన్ని టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా కొనసాగుతున్న ప్రదీప్ రావుకి చుక్కలు చూపించేందుకు పరోక్షంగా స్కెచ్ చేశారన్న టాక్ నడుస్తోంది వరంగల్ జిల్లాలో. బ్యాంక్ పాలకవర్గ కాలపరిమితి జూలై 30తో ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. అయితే అదే టైంలో బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయని, సభ్యుల్లో బినామీలు ఉన్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. ప్రదీప్ రావు తిరిగి ఎన్నికవ్వకుండా చేయడం కోసం ఆ విషయంలో కొండా దంపతులే వెనకుండి చక్రం తిప్పారన్న అనుమానాలు ఉన్నాయి. 3 దశాబ్దాల వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో 2 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఆ 2 సార్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావే చైర్మన్ అయ్యారు. మిగిలిన సందర్భాల్లో కూడా ఆయనే ఏకగ్రీవమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు చెక్ పెట్టేందుకు కొండా దంపతులు ప్రయత్నించడంతో వాతావరణం వేడెక్కింది. ఒక దశలో ఎన్నికలను వాయిదా వేయించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నించినా వర్కౌట్ అవ్వలేదట. మొత్తం మీద గురువారం నాడు ఎన్నిక జరిగి మళ్లీ ప్రదీప్ రావు ప్యానెలే గెలిచింది. దాదాపు 10 రోజుల పాటు సాధారణ ఎన్నికల స్థాయిలో వ్యవహారం నడిచింది. పేరుకు పార్టీల ప్రమేయం లేదు గాని ఈ ఎన్నికలో మొత్తం రాజకీయమే నడిచింది. పోలింగ్ జరిగిన ఏవీవీ విద్యా సంస్థల పరిసరాల్లోకి వేలాది మంది రావడంతో అక్కడ వాతావరణం అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. వందలాది వాహనాలు, అనుచరులు గుంపులు గుంపులుగా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రావడం ఎన్నిక తీవ్రతను చాటి చెప్పింది. ఫైనల్ గా ఎర్రబెల్లి ప్రదీప్ రావు 2166 ఓట్ల మెజారిటీతో తిరిగి బ్యాంక్ చైర్మన్ అయ్యారు. అంతేకాదు ఆయన ప్యానెల్ మొత్తం విజయం సాధించింది. ఈ ఫలితం చూశాక వరంగల్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కొండా దంపతులు ఎవరినో దెబ్బతీద్దామనుకుని లేనిపోని ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఫుల్ గా చేతులు కాల్చుకున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉండి పోటీలో నిలిచిన వారికి కనీసం డబుల్ డిజిట్ ఓట్లు కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఓరుగల్లులో.